జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కథీడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రీనిధి దాతలు దోమ అన్నమ్మ అక్టోబర్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న దోమ అన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కీర్తిశేషులు నుసి సౌరమ్మ 3వ వర్ధంతి సందర్భంగా మరియు కీర్తిశేషులు ముమ్మడి తోమాస్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వారి తల్లిదండ్రుల కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ముమ్మడి జోసెఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగరపీఠం మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత పుణ్యక్షేత్రం, కీర్తిశేషులు శ్రీమతి ముమ్మడి లూర్దమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన యేసుక్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, బాలశౌర్యులు మరియు కొచ్చెర్ల అన్నమ్మగారుల కుటుంబం గ్రెగోరియన్ పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కనపరు విచారణ, కీర్తిశేషులు నాగోతు శౌరి ప్రసాద్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నాగోతు భవానీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థ్ కుటుంబంలో అపాయకరమైన స్థితి నుండి కోలుకొని స్వస్థత పొందిన నలమారి ఇన్నయ్య పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యమునకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయమని, దేవుని కృపా దీవెనలు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. దుక్కా లక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ, ఈశ్వర్లకు ప్రభు ఆశీస్సులతో ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తి అవ్వాలని, వంశీ ఈశ్వర్ ఆలోచనలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పిడుగురాళ్ల విచారణ, 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న అచ్చి దివ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు తల్లిదండ్రులు తలంపులు నెరవేరాలని సురేష్, మేరీ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సైనిక్పురి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నం అమృత్ కుమార్కు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోయే రోజులలో
దేవుడు మెండుగా దీవించాలని అన్నం తెరేజమ్మ, కల్పన, రాజీవ్ కుమార్, అభిషేక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య యేసు భక్తులారా, ఈరోజు మనము దివ్య కారుణ్య భక్తిని కలిగి ఉన్నామంటే దానికి ఒక మూలమైన వ్యక్తి ఉన్నారు. వారే పునీత పౌస్థినా గారు. వారు పోలాండ్ దేశంలో జన్మించారు. 1905 సంవత్సరంలో జన్మించి 1938 సంవత్సరంలో మరణించారు. ఈ కొద్ది జీవిత కాలంలో అనగా ఆమె 33 సంవత్సరాలు, యేసు ప్రభు యొక్క జీవిత కాలమే ఎంత ఉందో అంతే ఈమె కూడా జీవించింది. ఈ చిన్న జీవిత కాలంలో ఆమెకు గొప్ప ఆశీర్వాదాలు లభించాయి. ఆమె తన యొక్క 20వ ఏట మఠములో చేరింది. కారుణ్య మరియమాత సభలో సిస్టర్గా అవటానికి ఆమె ప్రవేశం తీసుకుంది. అక్కడ నుండి ప్రారంభమైనటువంటి జీవితంలో ఆమె 1925 సంవత్సరంలో ఒక మట్ట కన్యకగా తన జీవితాన్ని ప్రారంభించి భక్తితో, అచంచలమైన విశ్వాసముతో, ప్రభు పట్ల ఉన్నటువంటి ఆరాధన భావముతో ఎంతో పవిత్ర జీవితాన్ని జీవించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె ప్రార్థనకు, ఆమె భక్తికి దేవుడు కరుణించి యేసు ప్రభు ఆమెకు ఫిబ్రవరి 22వ తేదీ 1931 సంవత్సరంలో దర్శనమిచ్చారు. ఆ దర్శనములో ఆమె యేసు ప్రభుని తెల్లటి వస్త్రములో చూసింది. ఆయన హృదయము నుండి ఎరుపు మరియు బ్లూ రంగులో ఉన్నటువంటి కిరణాలు ప్రసరించడము ఆమె గమనించింది. ఎరుపు నీలిరంగు కిరణాలు ఆ హృదయం నుండి ప్రసరిస్తూ మానవాళిపై ప్రసరిల్లుతున్నట్టుగా ఆమె గమనించింది. ఈ విధముగా ఆ యేసు ప్రభు యొక్క దర్శనం పొందిన తర్వాత ఆ ప్రభు యొక్క ఆదేశం ప్రకారము ఆమె దివ్య కారుణ్య భక్తికి అపోస్తురాలుగా మారింది. అనగా దాన్ని ప్రచారం చేసేటువంటి బాధ్యతని యేసు ప్రభు ఆమె యొక్క భుజాల మీద పెట్టారు. 14 సార్లు యేసు ప్రభు ఆమె కనిపించి ఈ యొక్క భక్తిని పెంపొందించమని కోరి ఉన్నారు. ఆమె దాని గురించి తన యొక్క డైరీలో అనేక విషయాలు లిఖించి ఉన్నారు. అంతేకాకుండా ఆమెకు మార్చి 25, 1936 సంవత్సరంలో మరియమాత దర్శనం కూడా కలిగింది. ఈ విధముగా దేవునితో అత్యంత సన్నిహితముగా ఎంతో లోతైనటువంటి భక్తిని, తన యొక్క ఆత్మ జీవితాన్ని ఆమె జీవించింది. ఈ విధముగా తను జీవించడం వలన పొందినటువంటి అతని యొక్క అభిమానమే, ఆ యొక్క అనుభూతిని మనందరికీ తన యొక్క డైరీలో రాచి అందచేసింది. ఈ విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె అందించినటువంటి ఆ యొక్క సందేశాల ద్వారా, ఆమె చూపించినటువంటి ఆ దివ్య కారుణ్య యేసు పట్ల ఉన్నటువంటి భక్తి ద్వారా నేడు మనకి ఈ యొక్క దివ్య కారుణ్య యేసు పట్ల భక్తిని కలిగి ఉన్నాం. అనేకులు ప్రతిరోజు 3 గంటల సమయంలో దివ్య కారుణ్య జపమాలను జపిస్తూ యేసు ప్రభు యొక్క కారుణ్యాన్ని చవిచూస్తున్నారు. ఆ భక్తిని మనలో పెంపొందించుకుందాం. ఈరోజు ఈ స్మరణ చేసుకుంటున్న మనము కూడా అత్యంత భక్తితో ఆ ప్రభు పట్ల మనం జీవించేటువంటి కృపను దయచేయమని ఈ ప్రార్థనలో వేడుకుందాం. దివ్య పూజా బలిలో ప్రభుని మనసారా మనవి చేసుకుందాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తుల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంగీతనం చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఇప్పుడును కన్యకైనుడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వర్ని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొంచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, మీ సేవకురాలైన పునీత పౌస్తినా గారిని ఎన్నుకొని ఆమె అన్నిటికంటే మిన్నగా మేము మాత్రమే ప్రేమించి వెదకి కనుగొన్నట్లు దీవించితివి. ఆమె ప్రార్థనా బలముతోనూ ఆదర్శ సహాయముతోనూ మేమును నిర్మలమును వినయాత్మమైన హృదయముతో మేము సేవించి తుదకు నిత్య మహిమలో ప్రవేశించినట్లు కరుణింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు నా కనులతో నిన్ను చూచితిని కనుక నేడు పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనము, 5, 6 వచనములు మరియు 16వ వచనం నుండి. యోబు ప్రభుతో ఇట్లనెను: ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయగలవు. నాకు విజ్ఞానము చాలకున్నా నేను నీ కార్యములను గూర్చి ప్రయత్నించితిని. నాకు అర్థము కాని అంశముల గూర్చి సంభాషించితిని. నేను గ్రహింపజాలని మహా అద్భుత విషయములను గూర్చి ఇంత తడవు మాట్లాడి తిని. పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్నెరిగి తిని, కానీ ఇప్పుడు నా కనులతో నిన్ను చూచితిని. కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను. దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడుచున్నాను. ప్రభువు యోబు జీవితంలో పూర్వము కంటే ఇప్పుడు ఎక్కువగా దీవించెను. అతడు 14,000 గొర్రెలతోనూ 6,000 ఒంటెలతోనూ 1000 కోడెదూడలతోనూ 1000 ఆడుగాడిదలతో విరజిల్లెను. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. యోబు పెద్ద కుమార్తె పేరు యుమేమి, రెండో కూతురు పేరు కేసియా, చిన్న కూతురు పేరు కెనర్హాపు. లోకములో యోబు కుమార్తెలంత అందగత్తెలెవరూ లేరు. యోబు పుత్రులతో పాటు పుత్రికలకు కూడా తన ఆస్తిలో భాగమును పంచి ఇచ్చెను. బాధల నుండి బయటపడిన తర్వాత యోబు 140 ఏండ్లు జీవించెను. తన బిడ్డలను బిడ్డల బిడ్డలను 4 తరముల వరకు చూచెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని నీ దాసుని మీద ప్రసరింపచేయము. నీ దాసుల మీద ప్రసరింపచేయుము. నాకు విజ్ఞాన వివేకములను ప్రసాదింపుము. నేను నీ ఆజ్ఞలను నమ్మితిని. నేను శిక్షను అనుభవించుట మేలే అయినది. దాని వలన నేను నీ కట్టడలను నేర్చుకుంటిని. అందరూ ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని నీ దాసుని మీద ప్రసరింపచేయము. నీ దాసుల మీద ప్రసరింపచేయుము. ప్రభు నీ విధులు న్యాయసమ్మతమైనవి. నీవు విశ్వాసనీయుడవు కనుకని నన్ను శిక్షించుతవనియు నేను బాగుగా ఎరుగుదును. నీ ఆజ్ఞ వలన ఎల్ల వస్తువులను నిలిచియున్నవి. అవి ఎల్లా నీకు సేవలు చేయుచున్నవి. అందరూ
ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని నీ దాసుని మీద ప్రసరింపచేయము. నీ దాసుని మీద ప్రసరింపచేయుము. నేను నీ సేవకుడను, నీవు నాకు వివేకము ఇచ్చినచో నేను నీ శాసనములను గ్రహింతును. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయుము. తెలివి లేని వారికి తెలివి పుట్టించును. అందరూ ప్రభు ప్రభు నీ ముఖకాంతిని నీ ముఖకాంతిని నీ దాసుని మీద ప్రసరింపచేయము. నీ దాసుని మీద ప్రసరింపచేయుము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 24 వరకు. ప్రభు నియమించిన ఆ 72 తిరిగి వచ్చి, ప్రభు మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడిపోట కాంచితిని. నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకు, శత్రు బలమును అణగద్రొక్కుటకు అధికారమును ఇచ్చి తిని. అవి ఏవియూ మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమవుచున్నవి అని ఆనందింపక మీ పేర్లు పరలోకమునందు వ్రాయబడి ఉన్నవని ఆనందింపుడు అనెను. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసి బిడ్డలకు తెలియపరిచితివి. అందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరునూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడి ఈ సంఘటనలు చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము మొదటి పట్టణం నుండి ముందుగా సందేశమును మనము గ్రహించుకుందాం. గత వారం నుండి మొదటి పట్టణముగా మనము యోబు గ్రంథమును చదువుకుంటూ ఉన్నాం. సోమవారము యోబు యొక్క ఘనతను గురించి, ఆ ఘనతలో దేవుడు అతనికి ఒక పరీక్షలాగా అన్నీ తీసివేసి ఆయన్ని నిస్సహాయకుడుగా వదిలివేశారు. అయినప్పటికీ ప్రభువే ఇచ్చారు, ప్రభువే తీసుకున్నారని చెప్పి ఆయన ప్రభునందు విశ్వాసమును ప్రకటించాడు.
ఆ తర్వాత ఆయనకు అనేక పరీక్షలు వచ్చాయి. ఆయన పడుచున్నటువంటి బాధలో, ఆయన అనుభవిస్తున్నటువంటి వేదనలో, బూడిద మీద కూర్చొని ఆయన అంగలారుస్తున్నటువంటి సమయంలో ఆయన భార్య ఆయనను దేవుని శపించమని పురిగొల్పింది. తర్వాత తన మిత్రులు వచ్చి అనేక రకములైనటువంటి సలహాలు ఇచ్చారు. నువ్వేదో పాపం చేశావు కనుకనే దేవుడు నిన్ను ఈ విధముగా శిక్షించాడని చెప్పి, కాబట్టి మరి ఆ దేవుడు ఏమి కలిగి ఉన్నాడో నీ మీద అని చెప్పేసి సందేహాలు ఆయనలో కలిగించారు. ఏది ఏమైనా విషయాలు అతనికి అర్థము కాకపోయినా, మరి ఎందుకు నన్ను దేవుడు పరీక్షిస్తున్నాను మనసులో అనుకున్నా కానీ యోబు ఆ విధముగా కొనసాగాడు. అటువంటి యొక్క యోబుని దేవుడు చివరికి రోజు ఏ విధముగా ఫలింప చేశారో, దీవించారో మొదటి పట్టణంలో విన్నాం. ఈరోజు ముందుగా యోబుకి జ్ఞానోదయం అయింది. అనగా అసలైన విషయాలు తన జీవితంలో అతనికి బోధపడ్డాయి. 2 విషయాలు అతనికి బోధపడ్డాయి. అవేమిటంటే మనం వాక్యంలో విన్నాం. చివరి అధ్యాయం, యోబు గ్రంథము చివరి అధ్యాయములో మనకు ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనములో ఈ విధముగా చెప్తున్నాడు యోబు. ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చెయ్యగలవు. యోబుకి ఇప్పుడు దేవుడు ఎవరో అన్నటువంటి యొక్క జ్ఞానము కలిగింది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయనేది ఆయనకి అర్థం కాలేదు. ఒక మనిషిగా తను అనుభవిస్తున్నటువంటి కష్టాలు, తనకు ఏ విధంగా ఈ విపత్తులు వచ్చాయి, ఎందుకు ఈ విధముగా అతను బాధలకి గురి అయ్యాడు అన్నీ అర్థం కాకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు తన తలపెట్టిన కార్యంలో చేస్తాడు. ఆయనకు ఒక తలంపు ఉన్నది. ఆ కార్యాలు చేసేందుకు కూడా దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఆయనకు మించినటువంటి ఒక శక్తి మరొకటి లేదు. ఆయన ప్రణాళికను కూడా ఎవరు కూడా తప్పు పట్టలేరు అన్నటువంటి ఒక జ్ఞానము దేవుని మీద ఆయనకి కలిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ జ్ఞానం మనకు కావాలి. దేవుడు నిజముగా సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఎన్నో సంభవిస్తుండవచ్చు, అవన్నీ మనకు అంతుబట్టవు, అవి అర్థము కావు. ఎందుకు మానవులు ఈ విధముగా కష్టాల పాలవుతూ ఉన్నారు, ఎందుకు ఈ విధముగా సంభవిస్తూ ఉన్నాయి, మనకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అనేక రకాలుగా మనం వేదన చెందుతూ ఉంటాం. కానీ దాని వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఆయనకు ఒక తలంపు ఉన్నది. దాన్ని ఆయన నెరవేర్చి తీరుస్తాడు. మనం ఏం చేసినా కూడా ఆయన యొక్క తలంపుని మార్చలేము. కానీ ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉండటం, ఆయన తలంపుకు లోబడి జీవించటమే మనం చేయగలిగినటువంటి పని అని జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ విషయంలో యోబుకి తను ఎంత అల్పుడో తనకు అర్థమైంది, ఎంత బలహీనుడో అర్థమైంది, ఎంత జ్ఞానములో తక్కువవాడో అర్థమైంది. దేవుని ముందు మన జ్ఞానం ఎంత, మన శక్తి ఎంత అనేది యోబు బాగా అర్థం చేసుకున్నాడు. మానవులైనటువంటి మనకు కూడా ఇది చాలా అవసరం. ఈ కాలంలో మన యొక్క ఆస్తిని చూసి, మన అంతస్తుని చూసి, మనకున్నటువంటి యొక్క అన్ని ఐశ్వర్యాలను చూసుకొని మనం దేవుణ్ణి లెక్క చేయని వాళ్ళముగా మారిపోతున్నాం. అది మనం గ్రహించుకోవాలి. యోబు అంటూ ఉన్నాడు, నా జ్ఞానము చాలకున్నా నేను నీ కార్యముల గురించి ప్రశ్నించి తిని. ప్రభుని యొక్క కార్యములను, ప్రభు యొక్క విధానములను, ప్రభుని యొక్క ప్రణాళికలను ప్రశ్నించేటువంటి వాళ్ళమా మనం? నాకు ఆ జ్ఞానం లేదు, జ్ఞానం చాలదు అని చెప్పి ఇప్పుడు అంగీకరిస్తున్నాడు. తను ఒక అల్పుడను అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ యొక్క జ్ఞానం, దేవుడే సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ముందు మనం చాలా అల్పులము, బలహీనులము అన్నటువంటి యొక్క విషయము యోబు చివరికి గ్రహించుకొని దేవునికి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు, దేవునికి సరెండర్ అయిపోయినాడు. అప్పుడు దేవుడు ఆయన్ని 2 అంతలుగా దీవించాడు.
ఆయన పోగొట్టుకున్న అన్నీ కూడా మరలా తిరిగి పొందినాడు. అటువంటి యొక్క ఘనత మరి అతని విశ్వాస ఫలితంగా లభించింది. మరి నీవు నేను ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారమంతా యోబు యొక్క జీవితాన్ని ధ్యానించినటువంటి మనం ఈ జ్ఞానంలో పెరిగామా? ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నామా? ఆ దేవుని పట్ల అటువంటి జ్ఞానము మన యొక్క బలహీనతను కూడా గుర్తుంచుకొని ఎంతవరకు మనం ఉండాలో ఆ విధముగా ఉండి దేవునికి సమర్పితమైన జీవితాలు జీవించే విధముగా ప్రయత్నం చేస్తాం. మరియు అదే విధముగా ప్రభు స్వార్థలో మనకు మరి ఒక విషయమును తెలియచేస్తున్నారు. శిష్యులను 70 మందిని పంపించారు, వారికి శక్తినిచ్చారు, కృపనిచ్చారు తన యొక్క సేవ చేయటానికి, దయ్యములను పారద్రోటానికి, పాములను చేత్తో ఎత్తి పట్టుకోవటానికి, అనేక రోగాలను స్వస్థపరచడానికి వారికి శక్తినిచ్చారు. చాలా విజయవంతంగా వాటిని అన్నీ చేశామని ఈరోజు వచ్చి తిరిగి ప్రభుకి వాటి గురించినటువంటి ఒక సమాచారాన్ని అందజేస్తున్నారు. అలా అందజేసినప్పుడు మరి ప్రభు వారిలో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి, ఎందుకనగా వారు మాట్లాడగానే జరిగిపోతున్నాయి కాబట్టి వారు జరుగుతున్న చూసి వారికి ఆనందమైంది. మా సామర్థ్యం చూడండి, మా శక్తి చూడండి, ఎంత గొప్ప కార్యాలు ఘనకార్యాలు చేయగలుగుతున్నాం, నా మాటతో అద్భుతాలు అవుతున్నాయని చెప్పి శిష్యులు చాలా ఆనందపడ్డారు. ప్రభు ఒకటే చెప్పారు. ఏమని చెప్తున్నారు ఈరోజు సువార్తలంటే, దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు ఆనందించకండి. అది తాత్కాలికమైన ఆనందమే, కానీ పరలోకములో మీ పేర్లు రాయబడి ఉన్నవని చెప్పి మీరు ఆనందించండి. మీ యొక్క గమ్యము, మీ యొక్క చూపు పరలోకం మీద ఉండాలి అనేటువంటి యొక్క ఆలోచన తన శిష్యులకు కలిగిస్తున్నారు. అంటే అల్ప సంతోషులు కాక నిజమైన దాని మీద, శాశ్వతమైన దాని మీద మనం మనసు పెట్టుకొని జీవించాలి. అలాంటిది క్రైస్తవ జీవితంలో మనం నిలకడగలిగి తుది వరకు ప్రభుని అంటిపెట్టుకొని ఉండేటువంటి వారముగా మారాలి. చాలాసార్లు మనం అల్ప సంతోషులుగా ఉంటారు. చిన్న ఒక కథ గుర్తొస్తుంది. ఒక సముద్ర తీరములో ఒక తాబేలు ఉండేదంట. ఆ తాబేలు సముద్రం ఒడ్డుకొస్తే కొంగల్ని చూసి కొంగలు బాగా రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ ప్రపంచాన్నంతా చూడగలుగుతున్నాయి. తనకి ఎప్పుడు కూడా ఆ నీళ్ళలోనే ఉండగలుగుతున్నది ఏం చూడలేకపోతుంది. కాబట్టి ఆ కొంగల్ని తను ఒక మనవి చేసిందట, నన్ను కూడా మీరు ఆకాశంలో ఒక్కసారి తిప్పుకొని వస్తే నాకు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో చూసి ఆనందం కలుగుతుంది కదా అన్నదంట. అప్పుడు ఆ కొంగలు ఒప్పుకొని 2 కొంగలు ఒక చిన్న కర్ర తీసుకొచ్చి వాటి కాళ్ళలో ఒక ధరకి ఇంకో ధరకి పట్టుకొని ఆ కర్రని ఈ తాబేలు తన నోటితో కరుచుకొని పట్టుకుంటే ఈ కొంగలు 2 దాన్ని ఒక రౌండ్ ఆకాశంలో తిప్పుకొని వస్తాయి, ఈ ప్రపంచాన్ని చూపిస్తాయంట. ఆ విధముగా ప్రారంభమైంది. తాబేలు పైకి వెళుతూ ఉన్నప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి, కొండలు కనపడుతున్నాయి, ప్రకృతి అంతా చూడగలుగుతుంది. అప్పుడు ఎంతో ఆనందం కలిగి ఎంత ఎత్తు ఎగిరాము కదా అని అనబోయింది. అలా నోరు తెరవగానే ఆ కర్ర పట్టు విప్పి అది కింద పడిపోయింది. ఇది చిన్న కథనే కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఏదో ఇక్కడ జరిగిపోతుంది అని చెప్పేసి మనం ఈ లోక వ్యవహారాల్లోనే తలుకొని మన కార్యాల గురించి మనం ఎంత గొప్పగానే ఆలోచిస్తూ ఉంటే, దేవుని మీద మనసు పోయినట్లయితే మనం చివరికి ఎగరాల్సినటువంటి స్థలానికి ఎగరలేం, చేరుకోవాల్సినటువంటి స్థలానికి చేరుకోలేం. అందుకే ప్రభు శిష్యులను హెచ్చరిస్తున్నారు, మీరు దయ్యంలను పారద్రోలుచున్నారని చెప్పి ఆనందించకుండా పరలోకంలో మీ పేర్లు నిలబడ్డాయని చెప్పి మీరు ఆనందించండి. అక్కడ మీ గమ్యాన్ని పెట్టుకోండి. అక్కడికి చేరే వరకు మీరు ఆ భక్తిలో, ఆ విశ్వాసములో, ఆ కార్యములో ప్రభు కోసం జీవించేవారుగా ఉంటారా అని చెప్పి ప్రభు మనకు కూడా ఈరోజు హెచ్చరిక ఇస్తున్నారు. కాబట్టి లోక ఆనందాల్లో మునిగిపోకుండా, ఇప్పుడు ఆ దేవుణ్ణి మరిచినటువంటి జీవితాలు కాకుండా, దేవుణ్ణి ఎల్లప్పుడూ మనసులో తలంచుకొని దేవుని బిడ్డగా జీవించేవారు. మనం ఏది చేస్తున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏమై ఉన్నా,
ఎంతలో ఉన్నా అదంతా దేవుని యొక్క కృప. ఇది మన సొంత శక్తి కాదు. అపోస్తులకు ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇది మీ శక్తి కాదు. దయ్యాలు మీ మాట వింటున్నాయంటే అది మీ సొంత శక్తి కాదు, ఆయన దేవుడిచ్చినటువంటి వరం. ఆ విషయమును మర్చిపోకుండా ఉండాలని చెప్పి అన్నారు. ఈ విషయంలో మనకి పునీత పౌలు గారు చాలా గొప్ప ఆదర్శం. ఆయన అంటూ ఉన్నారు, ఒక సందర్భంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 15వ అధ్యాయము 10వ వచనములో అంటున్నారు, దేవుని అనుగ్రహము వలనని నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఆ ఇతర అపోస్తుల కంటేను నేనెంతో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. నేను ఏదో సాధిస్తున్నాను, నేను ఎంతో గొప్పవాణ్ణి, అన్నీ నా ద్వారానే జరుగుతున్నాయని చెప్పి ఆయన గొప్పలు చెప్పుకుంటలే. ఇది నా కష్టం కాదు, ఇది నా ప్రయాస కాదు, నా శక్తి కాదు, ఇది దేవుని కృపయే. ఇలాంటి మనస్సు కలిగిన వారు నిజంగా దేవుని సేవ చేస్తారు. అలాంటిది యేసు ప్రభు తన శిష్యుల్లో కోరుకున్నారు. మరి మనకు కూడా దేవుని మీద మనం ఆధారపడి దేవుని శక్తి కలిగి పనిచేస్తూ కృతజ్ఞతతో దీనతో మనల్ని ముందుకు నడిపించమని ఈ పూజా బలిలో ప్రభుని వేడుకొందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విన్నపములను ప్రభునకు సమర్పించుకుందాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు ప్రార్థన చేస్తాం. కృపల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, 2 శిష్యుల వలె అనేకులను మీరు మీ సేవకు పిలుచుకొని ఉన్నారు ప్రభువా. మరి వారందరినీ దీవించండి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాలను, గురువులను, మఠవాసులను మీ సేవ చేయి వారందరినీ కూడా ఆశీర్వదించి మీ ఆత్మ బలముతో, మీ ఆత్మశక్తితో ప్రభువా మీ కార్యం చేయ నడిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, మేము మానవులముగా అల్పులము తండ్రి, బలహీనులము తండ్రి, మాకు చాలినంత జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ విధానములను మేము అవగాహన చేసుకునే కృపను దయచేయండి ప్రభువా. మీ ప్రణాళికలను మాకు విదితము చేయమని కోరుచున్నాం. మీ ప్రణాళికలు లోబడి జీవించే విధముగా మంచి విశ్వాసం మాలో నింపుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, అనేకులు ఈ కాలంలో ప్రభువా రోగముల చేతనో, వ్యాధుల చేతనో, జ్వరముల చేతనో, రకరకాలైనటువంటి వ్యాధులకు బాధపడుచున్నారు ప్రభువా. అనేకులు ఆసుపత్రుల చుట్టూ వెళుతూ ఉన్నారు. అటువంటి బిడ్డలందరినీ ఆదుకొని ఆరోగ్య ప్రసాదమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, దివ్య కారుణ్య యేసు భక్తిని మాలో నింపి మేమందరం కూడా ప్రభువా పశ్చాత్తాపడుతూ మీ యొక్క దివ్య కారుణ్యం ద్వారా పరిహారమును పొందేటువంటి కృపను ప్రపంచంలో మానవాళికి దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈరోజు పూజా బలులు అర్పిస్తున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. వారి ఉద్దేశం ప్రభువా మీరే ఆలకించి వాటి మీ చిత్తాను ప్రకారముగా వాటిని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దీని కొరకు పనిచేస్తున్నటువంటి యాజమాన్యం సిబ్బందిని దీవించి అనేకులు మరి దీని ద్వారా మేలు పొందేటట్లుగా మీ ఆశీర్వాదం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ మా దీన ప్రార్థనలు ఆలకించి మీ చిత్తానుసారంగా వీటిని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో మా జీవితం
చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత పౌస్తిన స్మరణము నాడు ఈ అర్పణలను భక్తిపూర్వకముగా మీకు సమర్పించుచున్నాము. వాటిని మీరు పవిత్రపరచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానం చేసి నిత్యానందమును కూడా నీ నుండి పొందగల దృఢ నమ్మకమును మాయందు అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అవునట్లు వారి మహా ఆదర్శమును మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేతులమెందు సహాయపడుచున్నవి. కావున దూతల సమేతమున మీ పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభువు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేగు మరియమాతతోను, పునీత జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత పౌస్తినమ్మ గారితోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని కరుణ దయ ఎంతో అమితమైనది. దేవుడు మన విశ్వాసమును కరుణించకుండా మానరు. కాబట్టి ఆ యొక్క దివ్య కారుణ్యం మీద మన విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మును రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. ఎన్నటికీ తప్పికగొనని జీవజలము కావాలి. ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. ఎన్నటికీ తప్పికగొనని జీవజలము కావాలి. ఆత్మతో నిన్ను ఆరాధించే ఆత్మబలము కావాలి. ఆత్మతో నిన్ను ఆరాధించే ఆత్మబలము కావాలి. ఇదే ఇదే ప్రభు నివేదన, ఇదే ఇదే ప్రభు ప్రార్థన. ఎన్నటికీ తప్పికగొనని జీవజలము కావాలి. పునీతి ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రక్షణ జీవనదుల నుండి మేము నూతన జీవమును గ్రోలి మిమ్ము దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత పౌస్తినమ్మ విజ్ఞాన ప్రార్థనా ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోకములో ఆమెతో సహవారసులమౌదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో నందరుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధుల బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో.